అందరికీ నమస్తే అండి. నేను మీ పావని. ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు అనేది మరి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము కొంతమంది వాళ్ళ స్వార్థానికి మాత్రమే ఆలోచించుకొని మరి ఇండ్లు ఇవ్వడానికి వాళ్ళ సొంతంగా ఏదో ఇచ్చినట్టుగా మరి వాళ్ళు భావిస్తున్నారు. సో ఈరోజు మా ఊర్లో మా గ్రామంలో నా ఇల్లే చూపిస్తాను, ఒకసారి రండి ఎలా ఉందో. చూడండి ఒకసారి, మా వర్షం పడి నాకైతే కాలు పెట్టడానికి రావట్లేదు మా ఇంట్లో. పైన కూడా ఒకసారి మీరు చూడండి, ఇదంతా మట్టిలో కింద కాలు పెట్టడానికి కూడా రావట్లేదు. మరి ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడని ఈరోజు నేను ప్రశ్నించడం జరుగుతుంది. నా పరిస్థితే నా 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 వరకే ఇలా ఉందంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందంటే, ఆయన రేవంత్ రెడ్డి గారు మన కోసం ఇండ్లు కావాలి, మరి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అది మాత్రం కొంతమంది మాత్రమే. మాడుగుల మండలము మరి కలకుర్తి నియోజక వరకు వస్తుంది నాకు. సో మరి మాది ఇలా ఉంటే మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? చూసారు కదండి, ఇంతకుముందుకు ఇంటి లోపల చూపించాను, ఇదేమో ఇంటి పైన. చూడండి ఎలా ఉందో. చెట్లు మొలిచి మొత్తము వర్షం వచ్చి కురుస్తుంది. చూసారు కదా ఇంట్లో ఎట్లుందో. ఇంత దారుణంగా ఉంది మాది.